మేము మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. వెదర్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ మబ్బులు, అక్కడక్కడ ఎండగా. ఇంకా మాకైతే బయలుదేరిన 1 అవర్కి ఆకలి వేసిందండి. ఇంకా మేమైతే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. పూరి అండ్ చోలే కర్రీ. టిఫిన్ తినేసాక ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇంతకీ ఎక్కడికో చెప్పలేదు కదా, వరంగల్ అండి. 1000 స్తంభాల దేవాలయానికి అయితే వెళ్ళాము. పిల్లలకైతే కంటిన్యూస్ గా 5 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, ఎక్కడికి తీసుకువెళ్ళదని చెప్పేసి అంటేను మేము కూడా ఎప్పుడు వరంగల్ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. కాకపోతే నేను పెద్ద టెంపుల్ అనుకున్నాను. అంత పెద్దగా అయితే ఏం లేదు కానీ పర్లేదు, బానే ఉంది. చుట్టూ ప్లేస్ అయితే ఎక్కువగానే ఉందండి. కాకపోతే చాలా పురాతనమైన టెంపుల్ కదా, అంతా రాతి కట్టడం అండి. ఇంకా ప్రతి పిల్లర్ మీద కూడా పిల్లర్ నెంబర్ అయితే వేశారు. అలాగే పిల్లర్ పైన చిన్న చిన్న బొమ్మల్లాగా చెక్కారండి. నిజంగా అప్పుడు కట్టడాలే చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో లోపల పెద్ద నందీశ్వరుడు, దానికి ఎదురుగా శివాలయం అయితే ఉందండి. మేము టెంపుల్ దగ్గరకు వెళ్లేసరికి అయితే మంగళహారతి స్టార్ట్ చేశారండి. నిజంగా హారతి టైంకి అయితే లోపలికి వెళ్ళాము. గుడిలో వీడియో తీయకూడదు కదా అని తీయలేదండి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్ అయితే చేయండి.